హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి రైల్వే నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దట్ ఈజ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ. 8,000+ జాబ్స్ తోటి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మంచి జాబ్స్ అనేది రిలీజ్ అయినాయి. ఆ నోటిఫికేషన్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. సో రైల్వే ప్రీవియస్ పేపర్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అన్ని ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఏఎల్పి, టెక్నీషియన్స్, ఆర్పిఎఫ్, గ్రూప్ డి. సో అటు తెలుగు మీడియం కొన్ని ఇంగ్లీష్ మీడియం, కొన్ని తెలుగు మీడియం కూడా ఉన్నాయి. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా రైల్వే బుక్స్, ఏ బుక్స్ చదివితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయో అని ఒక బుక్ లిస్టు వీడియో కూడా చేశాను. అది కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో తప్పకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా మనకి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చి మనకి 14/09/2024. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చి మనకి 13/10/2024. ఆల్మోస్ట్ మనకి నెల రోజులు ఇచ్చాడు. 30 డేస్ ఉంది. అర్ధరాత్రి వరకు ఉంటుంది. సో మన నెక్స్ట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు ఉన్నాయని చెప్పాడు. అదేవిధంగా దాని యొక్క లెవెల్ చెప్పాడు, ఇనిషియల్ పే చెప్పాడు, మెడికల్ స్టాండర్డ్ చెప్పాడు, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ గురించి మాట్లాడాడు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మాట్లాడాడు. సో చూసుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద ఉంది మనకి. సో నెంబర్ ఆఫ్ టోటల్ పోస్ట్ వచ్చి మనకి 8,113 ఉన్నాయి. సో పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, మీకు ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు మీకు ఓన్ మొబైల్ నెంబర్ ఉండాలి. అదేవిధంగా పర్సనల్ ఈమెయిల్ కూడా ఉండాలి. సో నెంబర్ 5 తీసుకుంటే మనకి మీరు కేవలం ఒక జోన్ నుంచి ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి. దట్ మీన్స్ వేరే జోన్ 2-3 జోన్స్ నుంచి అప్లై చేయకూడదు. అదేవిధంగా ఒకే జోన్ నుంచి 2-3 అప్లికేషన్లు మీరు వేయకూడదు. అలా వేసినట్లయితే అవన్నీ కూడా రిజెక్ట్ అవుతాయని చెప్తున్నాడు. ఈ నోటిఫికేషన్లో మనకి కొన్ని జాబ్స్కి 3 స్టేజెస్ జరుగుతుంది ఎగ్జాము. అదేవిధంగా కొన్ని పోస్టులకి 2 స్టేజెస్లో జరుగుతుంది. సో అలాగా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి మనకి 15 టైమ్స్ అనేది తీసుకుంటాడు రేషియో అనేది. అదేవిధంగా స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి మనకి 8 టైమ్స్ అనేది తీసుకుంటాడు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని. అది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. డిటెక్షన్ అనేది 1/3 అనేది చేస్తారు. దట్ మీన్స్ సింపుల్ లాంగ్వేజ్లో ఏం చెప్తారంటే, మీరు కానీ 3 రాంగ్ ఆన్సర్స్ పెడితే ఖచ్చితంగా మీకు వచ్చిన మార్కులో ఒక మార్క్ అనేది డిటెక్ట్ చేస్తారు. స్టార్టింగ్లో మెడికల్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ A2, A3 ఉన్న జాబ్స్కి మీరు ఎటువంటి సర్జరీ చేసుకున్నా దానికి మీరు ఎలిజిబుల్ కారు. అదేవిధంగా B2, C2 స్టాండర్డ్ ఉన్న జాబ్స్కి మీరు లాసిక్ సర్జరీ కానీ లేకపోతే ఎనీ అదర్ సర్జరీ చేసుకున్నా కానీ మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నాడు. సో మనం నెక్స్ట్ ఏజ్ లిమిట్ తీసుకుంటే, ఏజ్ అనేది 18 to 36 ఇయర్స్ ఉండాలి. సో మీ ఏజ్ అనేది ఎక్కడి వరకు క్యాలిక్యులేట్ చేస్తారంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 01/01/2025 వరకు చూస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ January 1 వరకు ఈ మధ్యలో ఉన్న ఏజ్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాడు. అదేవిధంగా మనకి ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీకి కొన్ని రిలాక్సేషన్లు కూడా ఉన్నాయి. ఓబీసీకి నాన్ క్రీమీ లేయర్కి మనకి 3 ఇయర్స్ ఉంటుంది. అంటే 36 + 3 39. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీకి ఏమో 5 ఇయర్స్ ఇచ్చాడు. అంటే 36 + 5 41. ఇక్కడ 6th పాయింట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే మనకి ఎనీ డిగ్రీ. అది పక్కన పెడితే కింద ఒక లాస్ట్లో దోస్ వెయిటింగ్ రిజల్ట్స్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ అన్నారు కదా. అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అదేవిధంగా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసి దాని యొక్క రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా షుడ్ నాట్ అప్లై అంటున్నాడు. వారు దీనికి అనర్హులు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు తీసుకుంటే మనకి 500 ఫర్ ఓసీ, అదేవిధంగా యూఆర్, అదేవిధంగా ఓబీసీకి. సో దీంట్లో మనకి 400 అనేది మనకి రీఫండ్ చేస్తారు. ఎప్పుడు మీరు స్టేజ్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు అది మనకు ఆటోమేటిక్గా రీఫండ్ అవుతుంది. అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో, దట్ మీన్స్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఈబీసీ, దట్ మీన్స్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరికీ కూడా మనకి ఫీజు అనేది 250. ఆ 250 కూడా మనకి CBT 1 రాయగానే రీఫండ్ అవుతుంది మనకి, గుర్తుపెట్టుకోండి అది. సో మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో మనకి CBT 1లో మనకి జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30. సో టోటల్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. అదేవిధంగా టైం లిమిట్ వచ్చి మనకి 90 మినిట్స్. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3, ఆల్రెడీ చెప్పాను నేను. సో నెక్స్ట్ ఇది సిలబస్ మనకి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మ్యాథమెటిక్స్ను, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఏ టాపిక్స్ ఉన్నాయో అనేది సిలబస్లో క్లియర్గా మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో నెక్స్ట్ మన CBT 2 గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ సేమ్ సిలబస్ ఉంటుంది, అదేవిధంగా సేమ్ టైం లిమిట్ ఉంటుంది. కాకపోతే మనకి మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 35 వస్తాయి, రీజనింగ్ నుంచి 35 వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 120 అవుతాయి.
మార్క్స్ కూడా 120 అవుతాయి, కానీ టైం మాత్రం 90 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అది కూడా 1/3 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. సో సిలబస్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకి CBT 1కి CBT 2 కూడా సేమ్ సిలబస్, కాకపోతే క్వశ్చన్లో ఉన్న డెప్త్ అనేది పెరుగుతుంది, టఫ్నెస్ పెరుగుతుంది. మనకి CBT అయిన తర్వాత మనకి స్టేజ్ 3 ఉంటుంది. దట్ మీన్స్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, CBAT అంటారు, లేదా సైకో టెస్ట్ అంటారు. అది కేవలం ఎవరైతే స్టేషన్ మాస్టర్గా అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొందరికి స్కిల్ టెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్కిల్ టెస్ట్ రిమైనింగ్ పీపుల్కి ఏదైతే ఉంటుందంటే అది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో అది మనకి క్లియర్గా కింద చూడొచ్చు టేబులర్ ఫామ్లో. సో టైపింగ్ స్పీడ్ వచ్చి మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఇన్ ఇంగ్లీషు, అదేవిధంగా 25 వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీలో. అంటే ఒక నిమిషానికి మీరు 30 పదాలని టైప్ చేయాలి ఇన్ ఇంగ్లీష్లో. అదేవిధంగా అది కాకపోతే ఒకవేళ హిందీ వాళ్ళు ఉంటే వాళ్ళు 25 పదాలు అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా రాసాడు మనకి CBT 1 ఎవరికి ఉంటుంది, CBT 2 ఎవరికి ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుంది, ఉంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అంటే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుందా లేకపోతే సైకో టెస్ట్ ఉంటుందా అని క్లియర్గా రాశాడు. సో మీ టేబులర్ ఫామ్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్ వచ్చి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్. సో మనకి RRBలో ఎక్కువగా వినపడే మాట నార్మలైజేషన్. నార్మలైజేషన్ అంటే ఏంటంటే, సో నెంబర్ ఆఫ్ షిఫ్ట్లు అనేది జరిగినప్పుడు, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు, సో అందరినీ ఒక ప్యారలల్గా మార్క్స్ తేవడానికి వాడే ఒక చిన్న ఫార్ములాని మనం నార్మలైజేషన్ అంటారు. సో దాన్ని బట్టి మనకి మార్క్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ వీడియో చివరికి వచ్చింది. సో ప్రతి పాయింట్ కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా అందరూ అప్లై చేయండి, తక్కువ పోస్టులోనే అనుకోవద్దు. సో ఎందుకంటే మనకి ALP చూశారు, ఫస్ట్ 5,500తోనే రిలీజ్ చేశాడు, తర్వాత 19,000కి ఇంక్రీజ్ చేశాడు. అదేవిధంగా NTPS కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఇంక్రీజ్ అయ్యిందనుకోండి మనకు ప్లస్ అవుతుంది. సో మీకు ఎవరికైనా ప్రీవియస్ పేపర్లు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఎవరికైనా బుక్ లిస్ట్ కావాలంటే అది కూడా కింద ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఎవరైతే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.